మొత్తానికి 2 తెలుగు రాష్ట్రాల్లోనూ పోలింగ్ ముగిసిందే. ఇక ఫలితాలే లేట్. దానికోసం జూన్ 4న వచ్చే ఫలితాలపైనే అందరి దృష్టి నెలకొంది. నిజానికి 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినా కూడా ఏపీలోని ఎన్నికలపైనే ఆసక్తి పెరిగింది. ఎందుకంటే గతంలో మునుపెన్నడూ లేని విధంగా ఏపీ రాజకీయాలు సెన్సేషనల్‌గా మారాయి. రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. ఇక తెలంగాణ విషయానికొస్తే ప్రధానంగా హైదరాబాద్ లోక్సభ స్థానంపైనే అందరి కన్ను. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో అత్యంత హాట్ టాపిక్ గా మారింది హైదరాబాద్ లోక్సభ స్థానం. ఈసారి ఇక్కడి నుంచి బీజేపీ తరపున మాధవిలత బరిలోకి దిగారు. ప్రచార కార్యక్రమాల్లోనూ దూకుడు ప్రదర్శించారు. ఈ సందర్భంగా కొన్ని వివాదాస్పద విషయాలు తెరపైకి రావడం జరిగింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి మాధవిలతపై ఉందని అంటున్నారు. నిజానికి హైదరాబాద్ లోక్సభ స్థానం ఎంఐఎం కంచుకోట అనేది తెలిసిన విషయమే. సుమారు 1989 నుంచి ఇది ఎంఐఎం అడ్డాగా మారింది. ఇక సిట్టింగ్ ఎంపీ అసాదుద్దీన్ ఓవైసీ అయితే ఇప్పటికే వరుసగా 4 సార్లు గెలుపొందారు. ఇందులో భాగంగా 2004 నుంచి 2019 వరకు 4 సార్లు 1,00,000 నుంచి 2.5 లక్షల వరకు పైగా మెజారిటీ సాధిస్తూ తన హవా కొనసాగించారు. ఈ నేపథ్యంలో 5వ సారి బరిలోకి దిగారు. ఈసారి కూడా అసాదుద్దీన్ గెలిస్తే సరికొత్త రికార్డు క్రియేట్ అవుతుందని చెప్తున్నారు. మరోపక్క మాధవిలత గెలుపు పైన పలువురు ధీమా వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం. ప్రధానంగా ట్రిపుల్ తలాక్ రద్దు వ్యవహారం తమకు ముస్లిం మహిళల ఓట్లను అందించే అవకాశం ఉందని బీజేపీ గట్టిగా నమ్ముతుందని అంటున్నారు. ఈ పరిణామాలతో ఈ లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్ లోక్సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి మాధవిలత గెలిస్తే మాత్రం అది ఖచ్చితంగా సరికొత్త చరిత్ర అవుతుందని, హైదరాబాద్లో ఎంఐఎంకి అది చెప్పుకోలేని దెబ్బగా మారుతుందని, దేశ రాజకీయాల్లో కూడా సరికొత్త చర్చకు తెరలేస్తుందని అంటున్నారు. ఇదే లెక్కన ఒకవేళ మాధవిలత ఓడిపోయినా అసాదుద్దీన్ మెజారిటీని 10 నుంచి 20 వేల లోపు పడగొట్టినా కూడా అది ఆమె గెలుపులోనే భాగం కావచ్చన్న చర్చ తెరపైకొచ్చింది. ఇది తెలంగాణలోనే కాదు, దక్షిణాదిలోనే బీజేపీకి సరికొత్త బలాన్ని తెచ్చిపెట్టే అవకాశాలున్నాయని అంటున్నారు. అలా కాని పక్షంలో ఎన్ని జాతీయ పార్టీలు వచ్చినా హైదరాబాద్ స్థానం రీజనల్ పార్టీదే అని ఓవైసీ నిరూపించినట్లవుతుందని చెప్తున్నారు.